ఎక్కడ వెనుకం చేయకుండా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగే విధంగా కాకుండా సన్మానించుకునే కార్యక్రమంలో వాళ్ళందరినీ ఎక్కడెక్కడున్నారో తెలుసుకొని పోయి ఆహ్వానించే విషయంలో చాలా చాలా బాగా చేశారండి. బాలగురవి గారు, అల్లి రమేష్ గారు, పైడి కోటేశ్వరరావు గారు, కన్న సురేంద్ర గారు, అదేవిధంగా మన గుంటూరు వేణు గారు. నేను ప్రతినిత్యం ఈ వాట్సాప్ గ్రూప్లో చూస్తూ ఉండేవాడిని, కానీ నేనైతే మీకు ఏది తెలియపరిచేవాడు కాదు, కానీ గ్రహిస్తూ ఉండేవాడు మాత్రమే. చాలా సంతోషకరంగా ఈ విధంగా మన విద్యార్థులు పనిచేస్తుంటే నేను ఎంతో ఆనందపడేవాడిని. సార్, మీరు మా తోటి విద్యార్థులు పిలుపు మేరకు మా యొక్క కార్యక్రమానికి వచ్చి మాకు ఈ కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని ప్రయోజకులుగా జీవించినందుకు మీకు మనసు ఉంచి నమస్కరిస్తున్నాను సార్, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. ఇకపోతే నా పేరు ఎంగిరెడ్డి రాజారత్నం, మాది తిప్పవరపడి గ్రామం. నేను రీసెంట్గా అంటే ఈ మధ్యకాలంలో కాదు కానీ 20 years బ్యాక్ నెల్లూరు వెళ్ళాను. మా మిస్సెస్ పేరు కల్పన. నాకు 3 అబ్బాయిలు, ఒక అబ్బాయి సాయి ప్రతాప్, 2వ అబ్బాయి శ్యామ్ ప్రకాష్, 3వ అబ్బాయి శ్రీధర్. సాయి ప్రతాప్, శ్యామ్ ప్రకాష్ సాఫ్ట్వేర్లో స్థిరపడి ఉన్నారు. శ్రీధర్ అనే అబ్బాయి రీసెంట్గా ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది. నేను వృత్తిపరంగా ఎల్ఐసి మొదటి నుంచి చేస్తూ మార్కెటింగ్తో ఉన్నటువంటి సంబంధాలతో మార్కెటింగ్ మీద ఉన్నటువంటి అవగాహనతో నేను నెల్లూరు వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్థిమితంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం. ఇకపోతే మన గుంటూరు వేణు వాళ్ళ స్వగ్రామం అయిన గంగవరం గ్రామంలో నేను వివాహం చేసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, ఓకే ఫోన్ మాట్లాడండి, ఫోన్ మాట్లాడండి. గురువులు పాదాభివందనం, మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజర్స్ అందరికీ మరియు ధనుజా గారికి లంచ్ ఆర్గనైజ్ చేసినందుకు, నైట్ డిన్నర్కి కాల్ చేసిన నరేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. నా పేరు ప్రసాద్. నేను నాయుడుపాలెం చదువుకునే వాళ్ళప్పుడు మా సిస్టర్ కోమల, మేము ఇద్దరు నాయుడుపాలెంకి వచ్చేవాళ్ళం. యాక్చువల్లీ మాది నేటివ్ నాయుడుపేట దగ్గర. ఈరోజు ఇక్కడ కలవడం చాలా సంతోషం ఉంది. ఒకే ఒక చిన్న బాధ ఏంటంటే ఇక్కడ అందరూ ఒకరికొకరు బాగా తెలిసి ఎక్సెప్ట్ నేను కోమల. ఎందుకంటే మేము 3 years మాత్రం స్టడీస్ కోసం ఇక్కడున్నాము. తర్వాత దూరం ఉండడం వల్ల ఎవరికి వచ్చి ఆ పరిచయాలు లేకుండా ఉంది. 3-4 years ముందు నేను ఆఫీస్ వర్క్ మీద నెల్లూరుకి వచ్చి ఎన్నో చూడడం కోసం వచ్చాను. అయినప్పుడు ఎవరు మన ఫోన్ నెంబర్స్ లేవు, ఎవరు లేవు. ఈరోజు ఈ విధంగా కలవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు చెన్నైలో ఉంటాను. నాకు 2 పాపలు, ఒక పాప ఇంజనీరింగ్ చేస్తుంది, 2వ పాప స్కూల్ చేస్తాను. మన అందరినీ ఇక్కడ కలవడం చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ ఆల్. హలో సార్, చూడండి సార్. లేదా సార్, మా మ్యారేజ్ అయింది. ఇక్కడ పక్కన నెల్టూరు గ్రామంలో ఇచ్చాను. పాప సాఫ్ట్వేరు. అలంకరించిన గురువులకు, పాత పద్మములకు నా అభివందనలు. అదేవిధంగా స్టేజ్ ముందు ఆసీనులైనటువంటి నా మిత్రులకు ఆత్మీయ అభినందనలు. నా పేరు పెసల అజయ్ బాబురావు. నేను గూడూరు హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను మొదటి నుంచి డిఫరెంట్ అనేది చాలా బాగా ఇష్టపడేవాడిని. నేను డిజేబుల్ పిల్లలకి టీచర్గా వర్క్ చేయడం జరిగింది. నా మిస్సెస్ పేరు వెంకట నాగముకుంద. ఆమె స్టాఫ్ నర్స్గా కోట మండలంలో వర్క్ చేస్తున్నారు. ఐ హ్యావ్ ఎ లిటిల్ కిడ్. తన పేరు తీర్థ సాహితి. నేను మీ అందరికంటే స్టిల్ యంగ్ బికాజ్ మై చైల్డ్ ఏజ్ ఈజ్ 6 years. తను శ్రీ చైతన్యలో 1st class చదువుతుంది. నేను ప్రస్తుతం గూడూరు నివాసిని. థ్యాంక్ యూ. వనండా వేసాడు. నేను వీడియో మర్చిపోయిన ప్రోగ్రామ్ ఉంది చూడమ్మా, చేస్తాను చూడు. అక్కడ బాగా చేస్తున్నా. గురువర్యులకు పాదాభివందనాలు, మిత్రులకు నమస్కారాలు. నేను చెన్నూరు హాస్టల్లో మేము కలిసి చదువుకున్నాం.
నేను మూడు తరగతి నుంచి 5 దాకా వచ్చేసి ప్రైమరీలోను, హై స్కూల్ నుంచి ఇక్కడ చదివాము. నేను మా తమ్ముళ్ళు అయితే మేము అందరం కూడా ఇక్కడ చదువుకున్నాం. ఇప్పుడు అందరం కూడా ఉద్యోగాలు, ముగ్గురు కూడా ఉద్యోగాలు స్థిరపడ్డాం. నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా తర్వాత తమ్ముడు వచ్చేసి తాడేపల్లిలో సీఎం దగ్గర సీఏగా పనిచేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అయితే దీనికి అంతటికి కారణం ఈ చెన్నూరు గడ్డ. ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాలలో వాళ్ళు నంబర్ 1గా ఉన్నారు. దానికి కారకులు మన గురువుగారులు. నిజంగా వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళతోనే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ మనకంటూ మనం పనిచేసేది ఇక్కడ మనకు ఒక మార్కు ఉంటుంది. మనందరం కూడా దిగష్టగా ఉంటుంది అక్కడ. దానికి కారణం ఈ చెన్నూరు, ఈ వాతావరణం, ఈ డిసిప్లిన్ అవన్నీ కూడా. నేను ఇక్కడ నుంచి హెడ్ మాస్టర్ ప్రమోషన్ పొందాను. ఇక్కడ నేను 5 ఏళ్ళు పనిచేశాను, పీడీగా పనిచేశాను. 2014లో ఇక్కడి నుంచి చిల్లపురం మండలం తిక్కవరంకి హెడ్ మాస్టర్గా ఇక్కడి నుంచి ప్రమోషన్ పోయాను. ఇప్పుడు కూడా నాకు ఇక్కడ చెన్నూరులో హెడ్ మాస్టర్ అవకాశం ఉండింది. కాకపోతే నేను ఇప్పుడు నెల్లూరులో సెటిల్ అయ్యాను. అక్కడే సొంత ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోయాను కాబట్టి ఇక్కడ కోరుకోలేదు. నిజంగా అయితే ఇక్కడ పనిచేయాలని చెప్పేసి నాకైతే ఆసక్తి ఉంది, కానీ కాకపోతే దూరం కాబట్టి అది రాలేకపోయాను. తర్వాత నిజంగా సార్ గురించి, బాలగురునాథ్ సార్ గురించి ఎంతమంది చెప్పినా కానీ అది తక్కువేను. ఎందుకంటే 8th క్లాస్ వరకు అసలు లెక్కలంటే ఏమి రాకుండా ఉండేటువంటి మనకు చాలామందికి, అంటే కొద్ది మందికి ట్యూషన్ ఉండారు, మీకు అందరికీ కూడా ఏమీ రాకుండా ఉన్నాయి. అట్లాంటిది సారు మన జీవితంలోకి రావటం, నిజంగా మనకు అక్కడి నుంచి కూడా మనందరికీ బాగా చదువుకోవటం, మంచిగా పోవటం కారణమైనారు. నిజంగా బాలగురునాథ్ సార్ గురించి నేను మా స్టాఫ్ కూడా, నా కాడ కూడా 25 మంది స్టాఫ్ పనిచేస్తారు నా స్కూల్లో. నాది స్ట్రెంగ్త్ రోల్ వచ్చేసి 491 నా రోలు. అయితే నేను అప్పుడప్పుడు మా స్టాఫ్ మీటింగ్ పెట్టేప్పుడు కూడా చెప్తుంటాను, లెక్కల గురించి చెప్పేటప్పుడు బాలగురునాథ్ సార్ గురించి ఎగ్జామ్ కూడా చెప్తూ ఉంటాను. అంటే ఆయన కమిట్మెంట్, ఆయన డిసిప్లిన్ గురించి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. కాబట్టి నిజంగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దినట్టు మీకు సార్ పాదాభివందనాలు. అలాగే నా కుటుంబంకి వస్తే నా పేరు నాగేశ్వరరావు, నా భార్య పేరు రంగశ్రీ, నాకు కూతురు వచ్చి సాయి కిషోరు, కూతురు అపర్ణ, అబ్బాయి బీటెక్ బాంబేలో, ఐఐటి బాంబేలో బీటెక్ చేసి సివిల్స్ పోవాలని చెప్పేసి ఒక 2 ఏళ్ళు ప్రయత్నించి తర్వాత కాదు చెప్పేసి ఇప్పుడు ఎంఎస్ అమెరికాలో ఎంఏ చేస్తున్నాడు. ఆ పాప వచ్చేసి, అమ్మాయి వచ్చేసి డిగ్రీ, అమ్మాయి వచ్చి ఇప్పుడు పీజీ హోమియోపతిలో పీజీ కోసం ప్రయత్నిస్తుంది. హోమియోపతి డిగ్రీ అయిపోయింది, హోమియోపతి చేస్తుంది. అది మా విషయం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు దశరథ రామారావు, మా భార్య పేరు నీల్మా, నాకు బాబు బాబు అభిరామ్ చౌదరి ఎంఎస్ చేస్తున్నారు, పాప బీటెక్ అయింది. థ్యాంక్ యూ. అందరికీ కలిసి చదివే అవకాశం కల్పించిన ఆ భగవంతునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ చెప్పినట్టే బాలగురునాథ్ సార్ వల్ల ఆయన వచ్చి 84-85 రేంజ్లో మన హై స్కూల్లో జాయిన్ కావటం వల్ల మనం అందరం మ్యాథ్స్లో మంచి ఎఫర్ట్ పెట్టి ఎక్కువ మంది సఫలీకృతం కాగలిగాము. అది సార్ క్రెడిట్. ఇంకొకసారి పక్కన పైడి కృష్ణ సార్ ఉన్నారు, మీలో చాలామంది తెలుసుంటుంది. కొన్ని సంవత్సరాలు ట్యూషన్స్ పిల్లలకి, మన తర్వాత వచ్చే బ్యాచ్ పిల్లలకి సార్ వచ్చినప్పటి నుంచి సింగిల్ ఎంపీ ట్యూషన్ ఫీజు తీసుకోకుండా ఒక కాన్సెప్ట్తో కొన్ని సంవత్సరాలు ఫ్రీగా చెప్పారు, మార్నింగ్ ఈవినింగ్. చాలామందిని సార్ కూడా ప్రయోజకులు చేశారు. తర్వాత నా పేరు అల్లి రమేష్ బాబు, మా మిసెస్ పేరు సులోచన. నాకు ఒక బాబు ఒక పాప. మా బాబు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ అయిపోయి ప్రజెంట్ హౌస్ సర్జన్లో ఉన్నారు. మా పాప నెల్లూరు రావుస్ కాలేజీలో డిఫార్మసీ అయింది. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గత 10-15 సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాము. 10 మంది 20 మంది కలవగలుగుతున్నాము, అందరిని కలుపుకోలేక డ్రాప్ అవుతూ వచ్చింది.
రీసెంట్గా 2-3 సంవత్సరాల ముందు మా గ్రూపులో ఒక చిన్న పోస్ట్ పెట్టుకున్నాం. పోస్ట్ పెట్టుకున్నాక చెన్నై నుంచి వెంకటేశ్వర మామ, శ్రీనివాసులు, బాలగురవయ్య, సురేంద్ర, కోటేశ్వరరావు, మనలో వేణు, మా గ్రూప్లో అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా మనంతా ఎప్పుడు కలుద్దామరా అన్నారు. ఆ యొక్క ప్రయత్నమే స్టెప్పే అన్నమాట ఈరోజు ఈ కార్యక్రమం. దీనికి మీరందరూ చెప్పినట్టు ఏ 3-4 కాదు, ఇది తెర ముందు 3-4 కనపడినా తెర వెనకాల పేరున ఇటు ఉమెన్స్లో కావచ్చు, ఇటు జెంట్స్లో కావచ్చు, తెర వెనకుండి మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మీరు దూకుతాము అంటే మేము ఉన్నాం, మీరు దూకేయండి అన్నారు. సో మనము ఒక కాన్సెప్ట్ సర్వీస్ ఓరియంట్గా ఎక్కువ మంది మనము నాగేశ్వరరావు హెడ్ మాస్టర్ చెప్పినట్టు, కోటేశ్వరరావు చెప్పినట్టు, ఎక్సెట్రా మన వాళ్ళందరూ చెప్పినట్టు ఎక్కువ మంది చాలా వరకు నిజాయితీగానే పోతా ఉన్నాం మనం. ఆ నిజాయితీ వల్లే మన మెంబర్స్ అందరూ కూడా మన టీంని నమ్మగలిగారు, ఉదారంగా వాళ్ళ యొక్క సహకారాలు అందించగలిగారు. దాంతో మనం చేసుకున్నాం. ఇప్పుడు కొందరు ఉపాధ్యాయులు చెప్పారు, గతంలో కొన్ని జరిగాయి, ఇదే టాప్ అనుకున్నాము, మీరు చేసింది అదేదో సినిమాలో చెప్పినట్టు అదేదో అంటారు కదా, అట్లాగా అసలుకి ఇట్లాగా ఎవరు చేయలేదు ఇక్కడ అనేసి మనకు ఒక అదే దాన్ని ఓడి రావట్లేదు. వాళ్ళు ఏంటంటే చెప్పగలిగారు సార్ వాళ్ళు. సో అందరూ కోరుకున్నట్టుగానే మన వాళ్ళందరూ చెప్పినట్టుగానే మీకు కొంతమందికి తెలియదు, మేమేమైందంటే ఇక్కడ లోకల్లో ఉన్నాము, అందుబాటులో ఉన్న మన కొలీగ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పెద్దలకి అందరికి సపోర్ట్గానే ఉన్నాం. ఇది పక్కా, ఇది తిరిగే లేదు. ఎవరు వచ్చినా మన దగ్గరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అన్నో వాళ్ళ బ్రదర్ అన్నో ఇట్లా వస్తే కూర్చోబెట్టి వాళ్ళ పని చేస్తున్నాం. ఏ వింగ్లో ఎవరున్నా కూడా పక్కా అది. సో మీ అందరితో కలిసి ఇప్పుడు హైమావతి వీళ్ళు చెప్పారు ఎప్పుడు వస్తుంది అని. ఈ రోజు కోసం కమలాకర్ రెడ్డికి జ్వరం వచ్చేసింది, నిన్నటికి ఫీవర్ వచ్చేసింది. ఒత్తిడి రేపు ఎట్లా జరుగుతుంది, వర్షం ఒక పక్క, క్లైమేట్ ఎట్లా మారిపోతుంది, రోజు వాతావరణంగా ఉంటుంది, భయము ఎక్కడ ఫెయిల్ అవుతాము అని. దేవుడి దయ వల్ల మీ అందరి సహాయ సహకారాల వల్ల చాలా చక్కగా నిర్వహించుకోగలిగాము. తదుపరి కూడా మనం ముందు ఇంకా కలుసుకుందాము. మీ ఫ్యామిలీ మెంబర్స్ మంచి కార్యక్రమాలు, బర్త్డేలు ఇట్లాంటివి ఏమైనా తెలియజేసినా అందరూ అందుబాటులో ఉన్న వాళ్ళు కలుసుకోగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, నా పేరు దాసరి శ్రీనివాసులు, మాది తిప్పవరపాడు. మేమేంటంటే ఒకే ఒక విషయం, మేము అక్కడ హై స్కూల్లో చదివేటప్పుడు మేము అక్కడ చదవలేకపోయినా మా వాళ్ళు కాడ దెబ్బలు తిండి కూడా బాగుపడతారా అని చెప్పాడు మా హిందీ మాస్టర్ నాగరాజు గారు సార్. హిందీ మాస్టర్ నాగరాజు సార్ మా వాళ్ళు అప్పుడు ఏదైనా చదవలేకపోతే బుద్ధులైతే దెబ్బలు తెచ్చుకుంది మా వాళ్ళు కాడ. అయినా బాధపడలేదు. మేమేం చదవకపోయినా కూడా మా బిడ్డల్ని వేరే రేంజ్లో చదివించినాం కాబట్టి అప్పుడు చదవకపోయినా కూడా ఆ మాస్టర్ హిందీ మాస్టర్ అప్పుడు చెప్పాడు, హిందీ మాస్టర్ నాగరాజు సార్, తిప్పారపాడు నుంచి వస్తున్నారు మీరు బాక్సులో అన్నం తెచ్చుకుంటున్నారు, చదువుకోండిరా, రేపు జీవితంలో మీ లైఫ్ చెడిపోతారా అని చెప్పాడు నాగరాజు సార్. ఆయనకి ఆ హిందీ మాస్టర్ నా ధన్యవాదాలు. ఎప్పుడో చెప్పాడు, దానికోసం మీకోసమైనా మీ కాడికి చంపదెబ్బలు తిన్నా కూడా మా క్లాసులో అప్పుడు చంపదెబ్బలు తిన్నారంటే మేము తినేసేవాళ్ళం. అప్పుడు మేము చదువుకునేవాళ్ళం కాదు, చదువు అంటే లెక్క చేసేవాళ్ళం కాదు. అది ఎందుకు ఆ చదువు అనుకునేది. అతని వాళ్ళు కాకపోయినా కూడా మేము చదువుకొని మా పిల్లకాయలు భవిష్యత్తులో చదివించుకున్నాం. దానికి మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ బస్ బాయ్స్, బాలురు రావాలి. బాలికల్లో ఇంకెవరన్నా ఉంటే రండి. బాలురు. ముఖ్యంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఏ కులమైనా ఏ మతమైనా సాటి రానిది స్నేహం ఒకటి. స్నేహానికి సాటే లేదు ఈ ప్రపంచంలో. ఇది నేను చెప్పేది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా ప్రతి మనిషిలో
చైతన్యం అనేది రావాలి. అది దేనికి? మంచి కోసం. ఆ మంచి అభివృద్ధి చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది, మంచి స్నేహాన్ని ఇస్తుంది. కాబట్టి 1,000,000 మందిలో 1,00,000 మందికి, 1,00,000 మందిలో 10,000 మందికి, 10,000 మందిలో 1,000 మందికి, 1,000 మందిలో 100 మందికి, 100 మందిలో 10 మందికి, 10 మందిలో ఒక్కరికి. ఆ ఒక్కరే మన రాధాకృష్ణ రెడ్డి గారు, ఆ ఒక్కరే మన రవీంద్రారెడ్డి గారు, ఆ ఒక్కరే ఎందరో మా సోదరులు, సోదరీమణులు, నా మిత్రులు, నా స్నేహితులు. అలాగే ఎప్పుడో చదువుకున్న 81, 82లో 7వ తరగతి వరకు చదివాను. కొన్ని కారణాల వల్ల ఆపడం జరిగింది. తర్వాత ప్రస్తుతం తిరుపతి, తిరుమలలో ట్రావెలింగ్ నడుపుతున్నాను. నా భార్య పేరు సుగుణ, నా పేరు దాసరి రమణయ్య. నాకు బాబు, పాప. బాబు వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు టెంపరీగా. పాప వచ్చి సాఫ్ట్వేర్ హైదరాబాద్లో చేస్తుంది. ఇది మా ఊరికి పారుపాడు. మా రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు. ఇంకొక చిన్న విషయం, 1999లో మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నాను నేను. ఇంటికి పెద్దవాడిని. అది బంద్ చేసుకుంటే బయట బాగూడదని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో రవీంద్రారెడ్డి గారు నాకు, అది ఎంతైనా కావచ్చు, 100 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఆ మూర్తి, ఆ మహానుభావుడు సహాయం చేశారు. ఈ రోజుకి నేను మర్చిపోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే, ఒక్క రూపాయినా సరే సహాయం పొందితే ఆ మనిషి పేరు మన ప్రాణం అంత వరకు చెప్పుకోవాలి. అది ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ పట్టణంలో ఉన్నా సరే చెప్పుకోవాలి, చెప్పి తీరాలి. అలా చెప్పినప్పుడే మనకు ధన్యం. భగవంతుని ప్రతిరూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడు బ్రతుకు ధన్యము. ఒకే కులం, ఒకే మతం, అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే అతనికి తల వంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం, ఒకే మతం, అందరూ ఒకటే. నమస్కారం. నా పేరు పదం కుమార్, మా వైఫ్ లక్ష్మి, మా పెద్ద అబ్బాయి పేరు రాజేష్ కుమార్, మా చిన్నబ్బాయి పేరు సునీల్ కుమార్. పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, చిన్న అబ్బాయి బయోటెక్ గుంటూరులో చేస్తున్నాడు, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం. నేను కరెంట్ ఆఫీసులో పనిచేస్తాను, సీనియర్ అసిస్టెంట్గా. గోల్డెన్పురంలోనే ఉంటున్నాను ఫస్ట్ నుంచి. తర్వాత ప్లీజ్ బాలురు రావాలి. బాయ్స్ తిరుపతిన్నాను. నా పేరు కాళేశ, మా మిస్సెస్ పేరు మహబూబ్ జాన్, మా పెద్ద పేరు నీలుప, చిన్న పాప పేరు ఆషిఫ. పెద్ద పాప పీజీ చేస్తున్నారు, చిన్న పాప 10th పాస్ అయిపోయింది. మా పెద్ద కుమారుడు బీబీఐ చేశాడు, మా చిన్న కుమారుడు ఐటీఐ చేశాడు. ప్లీజ్ తర్వాత రవి. మా మిస్సెస్ పేరు కామాక్షి, నాకు 3 పాపలు. పెద్ద పాప సాఫ్ట్వేర్గా హెచ్సిఎల్లో జాబ్ చేస్తుంది, రెండో పాప సాఫ్ట్వేర్గా జావా కోచింగ్ హైదరాబాద్ తీసుకుంటుంది, మూడో పాప ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. సాయి కుమార్ చౌదరి, సాఫ్ట్వేర్ ఎసెన్షియల్ కంపెనీ హైదరాబాద్లో చేస్తున్నాడు.
మా పాప పేరు శ్రీదివ్య, పైనీరు గూడూరు నారాయణ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా మిస్సెస్ అనురాధ. మాది వ్యవసాయ కుటుంబం. మాకు పాప పేరు కీర్తిప్రియ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తాం. ఉండే చేతూరి. నేను సైదాపురంలో పొమ్మేగానే పనిచేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ గురునాథం. మిత్రులకు నా వందనములు. నా పేరు చెంచురత్నం, నా భార్య రాజేశ్వరి. మా అబ్బాయి వచ్చి బీటెక్ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. మా అమ్మాయి వచ్చేసి మ్యారేజ్ అయిపోయింది. నేను చెన్నైలో రైల్వేలో జేఈగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంచరత్నం. నెక్స్ట్ ప్లీజ్. హేమశంకర్ బాబు. నా పేరు హేమశంకర్ బాబు. నేను లక్ష్మీ చెనకేశ్వరం మ్యారేజ్ బ్యూరో చేస్తూ ఉన్నాను. మా మిస్సెస్ పేరు లావణ్య కుమారి. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి విజయవాడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. పాప వచ్చి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. ప్రస్తుతానికి మ్యారేజ్ బ్యూరో నడుపుకుంటున్నాను. మీలో ఎవరైనా పిల్లలు, మీ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ ఎవరైనా ఉంటే మాకు సంప్రదిస్తే మేము మంచి సంబంధాలు మీకు తప్పకుండా సెట్ చేస్తామని ఈ మన ఫ్రెండ్స్ తరఫున అందరూ కూడా చెప్తున్నాను. 50% ఆఫర్. నెక్స్ట్ సార్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. పాప ఇంట్లో. మా భార్య పేరు కామేశ్వరి. థ్యాంక్ యూ కాసారం శ్రీనివాసులు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే. నాకు మాట్లాడే కన్నా చేసేదే ఇష్టం. అందుకే ఇప్పుడు దాకా మీతో సహకరించి అన్ని విషయాలు సహకరించారు. మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం ఇంతవరకు సక్సెస్ చేయడానికి ముఖ్యంగా ముందు నుంచి మేమున్న, వెనక నుంచి మీ అంత సహకారం ఉన్నందువల్లే మనం అందరం కలుసుకోగలిగాం. యాక్చువల్గా మనకైతే 138 మంది స్టూడెంట్స్ గ్యాదర్ చేస్తాం. అందులో 10 మంది మన మధ్యన లేరు. మిగతా వాళ్ళందరినీ ఎలా గ్యాదర్ చేయాలనుకుంటే అప్పటికి 2018లో ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. అప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఒక 10 మంది 15 మందితో మనం యాడ్ అయినాం. సరే అట్లా వస్తూ ఉంటే మధ్యలో ఒకసారి గుంటూరు వేణువు వచ్చేసి ఈ స్కూల్కి వచ్చేసి నేను స్కూల్లో లిస్ట్ తయారు చేస్తానని ఒక లిస్ట్ తయారు చేసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ లిస్ట్ తీసుకొని పట్టుకొని నేను వచ్చేసి నాకు అప్పుడు నెల్లూరులో నెట్ సెంటర్ ఉండేది. ఆ నెట్ సెంటర్లో కూర్చొని ఉన్నప్పుడు నాకు ఫీడ్ చేయమని చెప్పేసి అజయ్ బాబు, పెండె సురేంద్ర ఇచ్చారనమాట. నేను ఫీడ్ చేసేసి ఒక ప్రింట్అవుట్ తీసేసి ఒక మాస్టర్ కాపీ పెట్టాను. కానీ ఆ టైంలో నాకు హార్డ్ డిస్క్ ఫెయిల్, ప్రింట్అవుట్ అది కనపడలేదు. ఎక్కడో ఒక నేలమాళిగల్లో దాక్కుని ఉండింది ఆ లిస్టు. బయటికి తీసాం మేము. బయటికి తీసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితం బాలబరయ్య వీళ్ళంటే మనము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుందాంరా, చాలా బాగుంటుంది, చాలా అసలు మన అందరూ చేసుకుంటున్నారు, మన ముందు బ్యాచ్ చేసుకుంటున్నారు, వెనక బ్యాచ్ చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోవట్లేదు అని ఒక సంకల్పంతో బాలబరయ్యలో ఒక ఆలోచన వచ్చింది. సరే మాలో అంది, మన బ్యాచ్లో కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు ఎప్పుడెప్పుడు మన బ్యాచ్ వాళ్ళు కలుద్దామని. అందరి సహకారం సంకల్పమే మొన్న ఇప్పుడు 30వ తారీఖు ఆగస్టు 30వ తారీఖు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలుసుకొని ఆ రోజు డిసైడ్ చేసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే మంచిది అని ఈరోజు మనం అనుకున్నాం. కానీ ఈరోజు వాతావరణం సహకరించదో అనే ఒక అనుమానంతో ఉన్నాం. కానీ చాలా ఉత్సాహంగా ఉంది ఈరోజు వాతావరణం కదా. కాబట్టి ఈరోజు అదిగాక నిన్న సెకండ్ సాటర్డే, ఈరోజు సండే వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది, సెలవులు అందరూ కలుసుకోగలుగుతారు ఇక్కడ అనే ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్ చేశాము. మీ అందరి సహకారంతో ఈ నెల రోజులు ఎంతో ఉత్సాహంగా ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ కలుసుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు, మా టీం తరపున.
ఉండవయ్యా ముందు విషయాలు చెప్పని తర్వాత ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన బాలగురునాథం సారు మాకు చిన్నప్పటి నుంచి మంచి పరిచయం. ఎందుకంటే మా ఇంట్లో రెంట్కి కూడా ఉన్నారు. బయటకి ఇస్తే సార్ ఎలాగంటే మా నాన్నకి బెస్ట్ ఫ్రెండ్, రిటైర్మెంట్లో కూడా బాగా ఉంది. ఎప్పుడు డిఏ ఏది పెరిగినా ఏదైనా మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు సార్. బాగా నాకు ఉండేవాళ్ళు. ఇప్పటికీ మా నాన్న లేకపోయినా కానీ మా నాన్న లేని వీళ్ళిద్దరిలో చూసుకుంటున్నాను. వీళ్ళు నాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు. ఏదైనా మాటకు కానీ దానికి కానీ చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఇంకొకటి తర్వాత మీరందరూ అంటుంటారు లెక్కల్లో భయం అని. నేను 10th క్లాస్ ఫెయిల్. ఇక్కడ మీరందరూ పాస్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను 10th డమాల్, జనరల్ మ్యాథ్స్ డమాల్. సరే ఇక్కడ కాదని చెప్పేసి కొందరు అక్కడ చెప్పారు ఏమని, మీరు 10th క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ రీజాయిన్ అయితే రెగ్యులర్ అవుతారని చెప్పేసి అన్నారు. మేము అప్పుడు ఆ పరిస్థితిలో విద్యానగర్ పోవాల్సి వచ్చింది. విద్యానగర్లో మళ్ళీ రీజాయిన్ అయ్యి అక్కడ 10th పాస్ అయ్యి 10th ఫస్ట్ 78 మార్క్స్తో పాస్ అయ్యాను. సెకండ్ టైం వచ్చి ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, సెకండ్ టైం 78% హైయెస్ట్ మార్క్స్. ఆ తర్వాత ఇంటర్ అక్కడే చదివాను. ఇంటర్ అయిన తర్వాత మళ్ళీ బీటెక్, ఇంటర్ అయిన తర్వాత మళ్ళీ డిప్లొమాకి వచ్చాను. డిప్లొమా మెకానికల్ చేసి అక్కడి నుంచి 18 సంవత్సరాలు మెకానికల్ ఫీల్డ్లో చేశాను. యాజ్ ఏ ఇంజనీర్గా కన్యాకుమారిలో అక్కడంతా చేశాను. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల, కారణాల వల్ల ఫ్యామిలీ అమ్మా నాన్న చూసుకోవాలా, వాళ్ళే నాకు ముఖ్యము, పేరెంట్స్ ముఖ్యం అనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడికి వచ్చేసి వాళ్ళని చూసుకుంటూ నా కాలం గడుపుకుంటూ వచ్చాను. పరిస్థితుల ప్రభావం వల్ల మా నాన్నగారు కాలం చెల్లారు. తర్వాత మా అమ్మగారికి సెకండ్ వేవ్లో కరోనా వచ్చి ఆమె సివియర్ సిక్కులో ఉంది. ఆమెకు నేను మదర్ కేర్ టేకర్గా ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నాను. నేను ఇంకొక విషయం, అందరూ చదువులో బాగున్నా కానీ నేను చదువులో చాలా వీక్ అయిపోయి వెనకబడిపోయాను. అందరికన్నా నాకు 40 సంవత్సరాలకి చదువు అయిపోయిందని నేను సంతోషంగా చెప్పగలను. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత నేను BA చేశాను, BEd చేశాను, తర్వాత MSc సైకాలజీ చేశాను, PG డిప్లొమా గైడ్లైన్స్ కౌన్సిలింగ్ చేశాను. నౌ ప్రజెంట్ నేను ఏంటంటే PhDకి ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. PhD చేయాలని ఒక సంకల్పంతో నేను ఇప్పుడు MSc సైకాలజీలో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ప్లస్ స్పెషల్ BEdగా ఆన్లైన్ కౌన్సిలింగ్స్, ఆన్లైన్ BEd టీచింగ్స్ చేస్తున్నాను. ప్లస్ నాకు ఒక భార్య, ఆమె చంద్రసేన, కొడుకు థర్డ్ ఇయర్ బీటెక్ విద్యానగర్లో చదువుతున్నాడు. పాప సెకండ్ ఇయర్ ఇంటర్ గూడూరులో చదువుతుంది. ఇంతే, థ్యాంక్ యూ. పేరు శ్రీలక్ష్మి. నాకు ఒక బాబు, అబ్బాయి కావలి మిడ్స్లో బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. నేను డాక్యుమెంట్ రైటర్ని, గూడూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ పనిచేస్తాను. నాన్న ఇక్కడ చూడన్నా లోపలి లేకపోతే ఆ ఏర్లో ఉన్నంత వరకే ఎదగద్దు, స్ప్రెడ్ అవుతాయి ఏర్లు ఆ సైడ్ కూడా. వాళ్ళు కొంతమంది అక్కడ కూర్చో ఉన్నట్టున్నారు. ఒక్క నిమిషం పట్టుకోండి ఒకసారి పైకి. ఒక్క నిమిషం అటు ఇటు వచ్చాను. ఒకటే సార్ పట్టుకోండి. అంతే అంతే. ఆ పక్క కన్నా పోండి. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. ఓకే, మీరు వంగదలే పైకి లేచండి మేడం. చెప్తా, నిలబడండి సార్, నిలబడండి సార్. రైట్.
అలా ఉన్నట్టు సార్. సురేంద్ర లేడీస్ ఎక్కడెక్కడ పోతారో 2-3 వెహికల్స్లో వాళ్ళు ఎక్కడికైనా నరేంద్ర వాళ్ళ ఇంటికి 6-7 పంపించేస్తారు. ఆ డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఎక్కడికి పోతారో పంపించండి. ఇల్లు కాడిపోయే వాళ్ళని ముందు మా ఆడవాళ్ళు చూడండి సార్. స్కూల్ కదా మేడం మీ మన స్కూల్ మీరు లేనే మేము లేవు. అంతే మీట్ అయినాము. అనేక రికార్డులు తిరగేసి 8వ తరగతి నుంచి 10th దొరకకపోతే 10th తర్వాత ప్రమోషన్ లిస్టులు అయినా ఉంటాయి మాకు స్కూల్స్లో. మేము కూడా స్కూల్స్లో పనిచేస్తున్నాము. ఆ ప్రమోషన్ లిస్ట్ తీసి అవన్నీ ఫొటోస్ తీసుకునేదానికి అనుమతి ఇచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయగలిగినామంటే ఆనాటి ప్రమోషన్ లిస్టు అటెండెన్స్ లిస్టు దొరకలేదు. వాస్తవంగా అటెండెన్స్ లిస్ట్ తీయాలంటే 85, 80, 86 మాత్రమే దొరుకుతుంది. కాబట్టి 6th నుంచి మనం తీసుకొని మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళని, మధ్యలో చేరిన వాళ్ళని తీసుకోవాలంటే ఒక ప్రమోషన్ లిస్టుతో మాత్రమే సాధ్యం, లేదా అడ్మిషన్ లిస్టుతో సాధ్యం. అవన్నీ మాకు అందించి ఈ కార్యక్రమం ఎంతో మంచిగా జరిగేదానికి సహకరించిన బాలనాగం మేడం గారిని, హెచ్ఎం గారిని సన్మానించవలసిందిగా మన చిరు సన్మానం చేసి మన మహిళల్ని కోరుచున్నాను. వెనక్కి రండి కొంచెం, అందరూ ముందు చాలా వస్తే అందరూ పడతారు. కొంచెం ఫుల్ బ్యాక్ అందరూ. ఇటు సైడ్ కొంతమంది రావచ్చు, జాగ్రత్త. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మన పాఠశాలకి మీరంతా ఉన్నత స్థితిలో ఎదిగారు కాబట్టి మీకు ఏదైనా అవకాశం ఉంటే మనకు అక్కడ ఎదురుగా కనిపించేటువంటి ఆ హాల్ని దానికి రేకులు వేయించిన పిల్లలకు డైనింగ్ హాల్గా ఉపయోగిస్తామని, అవకాశం ఉంటే దాన్ని పరిశీలించాలని మేడం గారు ఒక అప్పీల్ చేసి ఉన్నారు. మనకు ఏదైనా అవకాశం ఉంటే మనం ఇప్పుడు చర్చించుకొని, ప్రస్తుతానికి మనం హామీ ఇవ్వలేకపోయినా అవకాశం కనుక ఉంటే మనం దాన్ని వేసి మన 85, 86 బ్యాచ్ అని ఇప్పుడు డయాస్కి ఏ విధంగా ముప్పాల నరసింహరాజు అని వేసున్నారో ఎదురుగా చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా బ్లాక్ చేశారేమో. ముప్పాల నరసింహరాజు వాళ్ళ పేర్లు ఎట్లా వేశారో మన పేరు కూడా అదే విధంగా వేసుకునేదానికి మేడం గారు కూడా అనుమతించున్నారు. మనం అయితే దాన్ని ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. ఏదైనా అవకాశం ఉంటే మనం దాన్ని
మేడం గారి కోరికని తీర్చేదానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్నేహితులందరకు నేను పొద్దున ఆహ్వానం పలకలేకపోయినందుకు క్షమించమని కోరుతున్నాను. మీ అందరూ 50+లో ఈ విధంగా ఒక స్నేహ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ సమీకృతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని, ఆ స్నేహాన్ని అలాగే పొడిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.